ఆశావాణి టీవీ ప్రేక్షకులందరికీ నా శుభాభివందనములు. గృహంలో ప్రార్థన ఉండాలి, గృహంలో మంచి యోగ్యతగా మారాలి. ఆ యోగ్యమైన ఇల్లులాగా ఉంది లేదు అని గ్రహించుకోవడానికి కొంత మనకి ప్రార్థన కావాలి. ప్రార్థన లేకపోతే మనం ఇల్లు యోగ్యంగా ఉందా, అయోగ్యంగా ఉందా అనేది మనం గ్రహించుకోలేం. మనలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని ధిక్కరించే ఆత్మ, లేకపోతే దేవుని ధిక్కరించే మనసు, లేకపోతే గర్వం, లేకపోతే అట్లాంటివన్నీ కూడా తీసివేసుకొని యోగ్యమైన బిడ్డలుగా మనందరం కూడా యోగ్యమైన బిడ్డలుగా, దేవునికి తల వంచే బిడ్డలుగా, దేవునికి వినయ విధేయత చూపే బిడ్డలుగా మారాలి. ఎప్పుడైతే మనం ఆ విధంగా మారుతామో దేవుడు అప్పుడు మనల్ని దీవించి ఆశీర్వదిస్తారు. ఒకరోజు మధ్యరాత్రి కాలంలో ఒక భక్తుడు నిద్రపోతూ ఉన్నారంట. నిద్రపోతూ ఉంటే ఆ భక్తుడు ప్రియ సహోదరులారా దేవుడు లేపారంట. లేపి ఇదిగో ఈ రోజున నువ్వు మధ్యరాత్రి 1 గంటకి ఒక సెంటర్కి వెళ్ళి వాక్యం చెప్పు, మైకు పెట్టుకొని అని చెప్పారంట. చెబితే అప్పుడు ఆ భక్తుడు అన్నాడంట, అయ్యో దేవా, ఈ టైంలో ఎవరింటారు, ఇక నువ్వు వినాలి, నేను చెప్పాలి, అందరు నిద్రలు పోతా ఉన్నారు అంటే కాదు చెప్పాల్సిందే అని. ఏంటి ప్రభు ఎట్లా చెప్తున్నారు అనుకొని బాధపడి లేచి తీసుకెళ్ళి అక్కడ అంతా అరేంజ్ చేసుకొని మైక్ పెట్టుకొని ప్రియ సహోదరులారా చక్కగా వాక్యం చెప్పారంట. ఒక అర్ధగంట చెప్పిన తర్వాత, అర్ధగంట అయిపోయిన తర్వాత ఒక 3 వ్యక్తులు వచ్చారంట. 3 వ్యక్తులు వచ్చి ఆయన దగ్గరికి, అయ్యా ఈ రోజున మేము దొంగతనానికని ఈ ఊరు వచ్చాము, దొంగతనం చేద్దాం అనుకున్నాము. ఆ ఇంట్లో దొంగతనం చేయడానికి మేము అక్కడ చాటును దాక్కొని వేచి ఉన్నాము. కానీ ఇంతలో మీ యొక్క మాటలు, దేవుని యొక్క మాటలు మా చెవిని పడ్డాయి. ఆ మాటలు విన్న తర్వాత మేము 3 కూడా అనుకున్నాము, నిజంగా దేవుడు గొప్పవాడు, దేవుని వైపు ఉండాలి, మనం ఈ విధంగా దొంగల్లాగా జీవిస్తున్నాము, మనం ఇక నుండి ఈ విధంగా జీవించకూడదని తీర్మానం చేసుకున్నాము. అందుకే ఇక నుండి మేము మంచి జీవితాన్ని జీవించాలని ఆశపడుతున్నాము అని ఆ యొక్క ప్రార్థనా పరుడికి చెప్పారంట. చెప్పినప్పుడు ఆయన అనుకున్నారంట, ఎందుకా ప్రభువా మీరు ప్రసంగం చెప్పమంది అని దేవుని కృతజ్ఞతలు తెలిపారంట. అదే కాకుండా వాళ్ళు 3 తిరిగి వెళ్ళి ఇక నుండి మేము యోగ్యమైన మనుషులుగా, యోగ్యమైన కుటుంబంగా మా కుటుంబాలను కూడా మార్చుకుంటామయ్యా అని చెప్పారంట. ఆ విధంగా ప్రియ సహోదరులారా మారాలి. మన ఫాదర్లు ఎంతో వాక్యాన్ని మనకు బోధిస్తున్నారు, ఎన్నో మాటలు మనకు చెప్తున్నారు. ఆ మాటలన్నీ విని కూడా ఈ చెవిన వదిలేసి వెళ్ళిపోవటం కాదు, కానీ నిజంగా ఆ మాటలన్నీ కూడా మన హృదయంలో భద్రపరుచుకొని, మన హృదయంలో దాచిపెట్టుకొని ఆ యొక్క మాటల ప్రకారంగా జీవిస్తే మనం ఎంతో ధన్యులం అవుతాం, ఎంతో గొప్ప జీవితాన్ని జీవిస్తామని ప్రభు చెప్తా ఉన్నారు. ఇక్కడ మత్తయి సువార్త 10వ అధ్యాయం 11వ వచనంలో చెప్తున్నారు, శిష్యులు వేద ప్రచారం చేస్తున్నారు. ప్రభు శిష్యులకి ఈ విధంగా బోధిస్తున్నారంట. శిష్యులు వేద ప్రచారానికి వెళ్ళేటప్పుడు ప్రభు వాళ్ళకి బోధిస్తున్నారు. ఈ రోజున మనం కూడా ఏదైనా బోధించేటప్పుడు మొదటిగా మోకాలేసి ప్రార్థన చేసినప్పుడు ప్రియ సహోదరులారా మనం ఏం మాట్లాడాలి, ఎవరితో ఏది మాట్లాడితే అది ఉపయోగపడుద్ది అనే ఒక సందేశాన్ని కూడా దేవుడు మనకి ఇస్తారు. కాబట్టి ప్రతి పనికి ముందు మనం స్టార్ట్ చేసి దేవుని ప్రార్థన చేయాలి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేస్తామో అప్పుడు ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా వినయ విధేయతలు కలిగి ఉండాలి, ఏ విధంగా మనం అనుకువగా ప్రవర్తిస్తే దేవునికి ఇష్టలుగా ఉంటాం అనేది మనకి దేవుడు తెలియపరుస్తారు. ఇక్కడ శిష్యులు కూడా వేద ప్రచారానికి బయలుదేరేటప్పుడు ప్రభు శిష్యులతో ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారంట. ఏ పట్టణము ఏ పెళ్ళ వెళ్ళినా అక్కడ యోగ్యమైన వారి ఇంటిని వెదకండి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా నాకేంటి, నాకు అంతా వచ్చని వాళ్ళు అనుకుంటారేమో, ఒకవేళ మాకన్నీ తెలుసని అనుకుంటారేమో, కానీ ఆ విధంగా కాదు. అక్కడ ఊరు వెళ్ళిన తర్వాత ప్రతి ఒక్క ఇంటిని వెదకండి. ఏ ఇల్లు అయితే యోగ్యంగా ఉందో ఆ ఇంట్లో మాత్రమే మీరు అడుగు పెట్టండి, ఆ ఇంట్లోకి మాత్రమే మీరు వెళ్ళండి, ఆ ఇంటికి మాత్రమే ప్రార్థన చేయండి, మిగిలిన ఇళ్ళు మనకు అవసరం లేదు అని ప్రభు చెప్తా ఉన్నారు. ప్రియ సహోదరులారా ఏ పట్టణం ఏ పల్లెకి వెళ్ళినా అక్కడ యోగ్యమైన వారిని వెదకండి, యోగ్యమైన వాళ్ళని వెదికి పట్టుకోండి అని చెప్తున్నారు. ఆ యోగ్యమైన ఇంట్లో ఆ పట్టణం నుండి పోవు వరకు అక్కడే ఉండండి. దేవునికి స్తోత్రం. మళ్ళీ అక్కడ ఇక్కడ పెడితే ఎక్కడైనా అయోగ్యమైన ఇల్లు ఉంటే ఆ ఇంట్లో ఉన్న సైతాన్లు మిమ్మల్ని కూడా శోధిస్తాయి, లేకపోతే మిమ్మల్ని కూడా ఇబ్బంది పెడతాయనో ఏదో మొత్తానికి ప్రియ సహోదరులారా ప్రభువే హెచ్చరిస్తున్నారు శిష్యుల్ని. ఏమనంటే అక్కడ యోగ్యమైన ఇల్లు కనుక మీకు దొరికితే మీరు ఆ ఊరు నుండి వచ్చేంత వరకు అదే ఇంట్లో ఉండండి, అదే ఇంట్లో నివసించండి. ఇంకా వేరే అయోగ్యమైన ఇంటికి మీరు అడుగు పెట్టొద్దు, అయోగ్యమైన ఇంటికి మీరు పోవద్దు, అయోగ్యమైన ఇంట్లో మీరు నివసించొద్దు అని ప్రభు హెచ్చరిస్తూ ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా ఈ రోజున
దేవుని యొక్క దూతలు మన ఇంటికి రావాలన్నా, దేవుని యొక్క కృప మన ఇంటికి రావాలన్నా, దేవుడు మన ఇంటికి రావాలన్నా మన ఇల్లు యోగ్యంగా ఉందా లేదా, మన ఇల్లు విధేయతగా ఉందా లేదా, మన గర్వం ఎంతసేపు అండి, మన అహంకారం ఎంతసేపు అండి. ఈరోజు మన నోట్లో నుండి గాలి వెళ్ళిపోతే మనల్ని 10 మంది మోయాలి, ఒక్కళ్ళు కాదు 10 మంది మోసి ఆ యొక్క పారేసే దగ్గరకు తీసుకెళ్ళాలి. అటువంటిది మన జీవితం. పువ్వు ఉదయాన్నే వికసించినప్పుడు చాలా అందంగా ఉంటుంది. ఆ పువ్వు చూసి ఆ పువ్వు నా పువ్వు చూసుకొని చాలా గర్వపడుతుంట. నేను ఎంత కలర్ఫుల్గా ఉన్నాను, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత బాగా ఉన్నాను, నేను ఎంతమంది కంటే గొప్ప, నేను ఎంతమంది కంటే అధికంగా ఉన్నాను అని గర్వపడుద్దంట. కానీ ప్రియ సహోదరులారా, అదే పువ్వు సాయంకాలానికల్లా ముడుచుకుపోతుంది, సాయంకాలానికల్లా రాలిపోతుంది, సాయంకాలానికల్లా తొక్కివేయబడుద్ది. అట్లాంటి చిన్న జీవితం మన జీవితం కూడా ప్రియ సహోదరులారా. దాన్ని చూసుకొని మనం ఎంతో గొప్పగా ఫీల్ అవుతాం, ఎంతో గర్వంగా ఉంటాం, ఎంతో నాకే అన్నీ తెలుసు అనుకుంటాం. కానీ ప్రియ సహోదరి సహోదరులారా, అటువంటి అయోగ్యమైన ఇంటికి మీరు అడుగు పెట్టబాకండి. అంటే దీన్ని బట్టి ఏంటంటే, అయోగ్యంగా మన జీవితం జీవిస్తూ ఉంటే, అయోగ్యంగా మన కుటుంబం ఉంటే, మన కుటుంబానికి ఎప్పటికి కూడా దేవుడు రాడు, మన కుటుంబాన్ని ఎప్పటికి కూడా దేవుడు దీవించరు, మన కుటుంబాన్ని ఎప్పటికి కూడా దేవుడు అభివృద్ధి చేయరు. అదే కష్టాలు, అదే బాధలు, అదే వేదనలు అన్నీ కూడా మనం అనుభవిస్తూ ఉండాలి. కాబట్టి ఈ 26వ సంవత్సరంలోనైనా సరే నా ఇంటిని యోగ్యమైన ఇంటిగా మార్చుకోవాలి, నా మనసును యోగ్యమైన మనసుగా మార్చుకోవాలి. అటువంటి కృపను దయచేయి ప్రభువా, అటువంటి మంచి మనసును మనకు దయచేయి ప్రభువా అని ప్రభువుని అడగాలి. ప్రియ సహోదరులారా, ఇక్కడ యోగ్యమైన ఇల్లు అయితేనే ఉండండి అని ప్రభు చెప్తున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, అక్కడ నుండి వెళ్ళే అంతవరకు అక్కడే ఉండండి. ఏ అయోగ్యమైన ఇంటిలో కూడా మీరు అడుగు పెట్టబాకండి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఏ అయోగ్యమైన ఇంటికి కూడా మీరు అడుగు పెట్టబాకండి అని ప్రభు చెప్తా ఉన్నారు. ఇది ప్రభు హెచ్చరిస్తున్నారు. ప్రియ సహోదరులారా, అందువలన మన ఇల్లు కూడా సంసిద్ధంగా మార్చుకోవాలి. మన ఇల్లు అంటే ఇహలోక ఇల్లు మార్చుకోవాలి. అదేవిధంగా హృదయం అనే ఇంటిని కూడా మనం మార్చుకోవాలి. హృదయంలో ఎప్పుడైతే తగ్గింపు, ప్రేమ ఇవన్నీ ఉంటాయో ప్రియ సహోదరులారా, అప్పుడు దేవుడు మనల్ని దీవిస్తారు. ఈ తగ్గింపు లేని తనం, ప్రేమ లేని తనం, ఇట్లాంటివన్నీ కూడా పెట్టి మనం రోజు క్యాండిల్ వెలిగించుకోవచ్చు, మనం రోజు ప్రార్థన చేసుకోవచ్చు, మనం రోజు దేవా అనొచ్చు, మనం రోజు ఆయన పెదవులతో యేసయ్యా దేవా నీకు స్తోత్రం అనొచ్చు. కానీ పెదవుల ప్రార్థన ఆయన ఆలకించరు. పెదవుల ప్రార్థన ఆయనకు అవసరం లేదు. హృదయ ప్రార్థన మాత్రమే ఆయనకు కావాలి. హృదయాన్ని తెరవాలి, హృదయంలో ప్రేమ ఉండాలి, హృదయంలో దయ ఉండాలి, హృదయంలో ప్రియ సహోదరులారా ఆ యొక్క మంచి ఆలోచనలు ఉండాలి. ఎప్పుడైతే ఆ మంచి ఆలోచనలు ఉంటాయో అప్పుడు దేవుడు మనల్ని అధికంగా దీవిస్తారు అని చెప్తున్నారు. మీరు ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు వారిని దీవించండి. దేవుని స్తోత్రం. మీరు ఎవరింటికి అయితే వెళ్తారో ఆ ఇంటిని దీవించండి అని శిష్యులకు చెప్తున్నారు. ఆ ఇంటికి మీ ఇంటికి శుభం కలుగును గాక, మీ ఇల్లు రక్షించబడును గాక, మీ ఇల్లు దీవించబడును గాక, మీ ఇల్లు ఉన్న శోధనలన్నీ యేసునామములో వెళ్ళిపోవును గాక, మీ అనారోగ్యాలన్నీ యేసునామములో విడుదలైపోవును గాక. ఆ విధంగా మీరు ప్రతి ఇంటికి వెళ్ళినప్పుడు ఏ ఇల్లు అయితే యోగ్యమైన ఇల్లు ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ విధంగా దీవించండి. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ రోజున ఈ మధ్యాహ్న కాల సమయంలో మనం కూడా గుండె మీద చేసుకొనయ్యా, అలాంటి యోగ్యమైన ఇల్లుగా నా ఇంటిని మార్చయ్యా, అలాంటి యోగ్యమైన మా హృదయంగా నా హృదయాన్ని మార్చయ్యా. నా హృదయంలో కఠినత్వం, నా హృదయంలో మోసం, నన్ను అన్యాయంగా మోసకరం చేసి నా హృదయం నన్ను నరకానికి తీసుకెళ్తుంది ప్రభువా. అయోగ్యమైన ఇల్లులాగా నా ఇల్లుని మారుస్తుంది ప్రభువా. అటువంటిది కాకుండా నన్ను దీవించనాల అని అడగాలి ప్రియ సహోదరులారా. ఆ ఇంటి వారు యోగ్యులైతే ఆ దీవెనలు స్వీకరిస్తారు. దేవునికి స్తోత్రం. ఇక్కడ కూడా ప్రభు ఇంకో మాట చెప్తున్నారు. ఆ ఇల్లు కనుక యోగ్యమైనదైతే, ఆ బిడ్డలు కనుక యోగ్యమైన వాళ్ళైతే అప్పుడు వాళ్ళు ఆ దీవెనలు స్వీకరించగలుగుతారంట. లేకపోతే అవి తిరిగి మరలా మీ వెంటే వస్తాయి. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప మాటలు ప్రియ సహోదరులారా. ఇంకా తెలియని మాటలు మనకు చాలా ఉన్నాయి, తెలియని లోతులు చాలా ఉన్నాయి, తెలియని అర్థాలు చాలా ఉన్నాయి. ఒకవేళ నేను అయోగ్యంగా ఉంటే నా ఇంటికి ప్రభు రారా అనేది మనకు తెలియకపోవచ్చు ఇన్ని రోజులు. కానీ ఈరోజు ప్రభు హెచ్చరిస్తున్నారు, యోగ్యత కలిగి జీవించు, యోగ్యతగా ఉండు. యోగ్యత లేకపోతే నీ దేవుడిని ఇంటికి రారు, యోగ్యత లేకపోతే నీ ఇంటికి దేవదూతలు రారు, నిన్ను దీవించరు అని ప్రభు చెప్తా ఉన్నారు. ఆ ఇల్లు కనుక యోగ్యత కాకపోతే తిరిగి మీ దీవెనలు మీతోనే వస్తాయి. కనుక మీ ఇల్లు కనుక యోగ్యత లేకపోతే తిరిగి ఆ దీవెనలన్నీ కూడా ఆ శిష్యులెమ్మటే వెళ్ళిపోతాయి, ఆ దేవదూతలేమంటే వెళ్ళిపోతాయి, ఆ ప్రవక్తలేమంటే వెళ్ళిపోతాయి అని దేవుడు చెప్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఒకవేళ మనం ప్రార్థన ఏర్పాటు చేసుకున్నా కూడా యోగ్యతగా ఉందా లేదా నా కుటుంబం,
ఈరోజు ఈ ప్రార్థన నా కుటుంబానికి ఉపయోగపడుతుందా లేదా అనేది మనం ఆలోచించుకోవాలి, ప్రార్థన చేసుకోవాలి. ప్రియ సహోదరులారా, ఎవరైనా మిమ్మల్ని ఆహ్వానించకపోయినా ప్రార్థన ప్రియ సహోదరులారా కుటుంబంలో కూడా చేసుకోవాలి. ప్రార్థన కుటుంబంలో చేసుకోవాలి. ఆ యొక్క కుటుంబంలో కనుక ప్రార్థన ఉంటే దేవుడు దీవిస్తారు. మీ ప్రసంగం ఆలకించకపోయినా దేవునికి స్తోత్రం. ఒకవేళ మీరు చెప్పే మాటలు, మీరు చెప్పే ప్రసంగం ఒకవేళ ఆలకించకపోయినా, అందుకే ఇక్కడ ప్రభు చెప్తున్నారు వినండి. ప్రభు చెప్తున్నారు వినండి. మనందరం కూడా ఏం చెప్తున్నారు అంటే వినండి, వినుట వలన నీ విశ్వాసం పెరుగుద్ది. దేవునికి స్తోత్రం. వినకపోవటం వలన, అందుకే ప్రియ సహోదరులారా మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు కంపల్సరిగా ప్రసంగం మొదలైసినప్పుడు నిద్ర వస్తుంది, నిద్రపోతాం, ఆమెనన్నాక లెగుస్తాం. ఎందుకంటే వింటే ఒకవేళ మనం బాగుపడతామేమో, వింటే ఒకవేళ మనం దేవుని మార్గానికి వెళ్ళిపోతామేమో సైతానికి భయం. ప్రియ సహోదరులారా, అందుకే ఇక్కడ ప్రభు ఏం చెప్తున్నారంటే మీ ప్రసంగాలు వాళ్ళు ఆలకించకపోయినా ఆ ఇంటిని కానీ ఆ పట్టణమును కానీ విడిచిపోండి. దేవునికి స్తోత్రం. ఎవరైతే వినరో, ఎవరైతే రెక్లెస్గా ఉంటారో, ఎవరైతే దేవునికి విరుద్ధంగా ఉంటారో, ఎవరైతే దేవునికి వ్యతిరేకంగా ఉంటారో అట్లాంటి ప్రదేశం, అట్లాంటి ఇల్లు కానీ అట్లాంటి ఊరు కానీ మీకు అక్కర్లేదు, అక్కడ నుండి వెళ్ళిపోండి. దేవునికి స్తోత్రం. ఆ వెళ్ళిపోయే ఇళ్లలో మనం ఉన్నామా? ఒకవేళ దేవుడు దూరపరిచే ఇళ్లలో మనం ఉన్నామా? ఒకవేళ దేవుడు దీవించని ఇళ్లలో మనం ఉన్నామా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే ఇల్లు మన ఇల్లుగా ఉందా? దేవునికి విరుద్ధంగా ప్రవర్తించే ఇల్లులాగా మన ఇల్లు ఉందా? ఒకవేళ ఉంటే ఈరోజే నేను మార్చుకోవాలి, ఈరోజే నా కుటుంబంలో మోకాలు వేయాలి, ఈరోజే నేను ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. అయ్యా నా కుటుంబం వైపు కూడా ఒక్కసారి చూడండి ప్రభు అని అడగాలి. అయ్యా నా కుటుంబాన్ని కూడా ఒక్కసారి దీవించండి ప్రభు అని అడగాలి అని ఈరోజే మనం మనసు మార్చుకుందాం. ప్రియ సహోదరులారా, వాక్య ప్రచారానికి శిష్యుల్ని పంపించారు. ప్రియ సహోదరులారా, మీరు పాద ధూళి సైతం వారి దగ్గరే దులిపి రండు. దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప కార్యం. ఎవరైనా అయోగ్యులుంటే, ఎవరైనా సరైన ప్రార్థన లేని ఇల్లుంటే ఆ ఇంట్లోకి వెళ్ళి మీరు ప్రార్థన చేసినప్పటికీ ఆ ఇంట్లో ఉన్న దుమ్ము కూడా మీ పాదాలతో పాటు రాకూడదు, అక్కడే దులిపి రండి. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా, ఈరోజు ప్రభు మనందరికీ హెచ్చరిస్తున్నారు, అటువంటి పరిస్థితులు నా ఇంటికి రాకుండా నీ దేవదూతలు నా ఇంట్లోకి రావాలి ప్రభు, నువ్వు నా ఇంట్లోకి రావాలి ప్రభు, నువ్వు నా ఇంట్లో నివాసం చేయాలి ప్రభువా, నన్ను క్షమించు, నన్ను మన్నించు, నా పాత జీవితాన్ని అంతా గతించిపోవాలి, పాత వస్త్రాలు విడిచిపెట్టాలి, నూతన వస్త్రాలు నేను ధరించాలి, నూతనంగా జీవించాలి. 26వ సంవత్సరం నాకు ఒక శ్రేష్టమైన జీవితం లేకపోతే శ్రేష్టమైన కుటుంబం ఈ రోజు నుండి, ఈ జనవరి నెల నుండే ప్రియ సహోదరులారా మనం ప్రార్థన కనుక స్టార్ట్ చేస్తే 26వ సంవత్సరం నీకు ఒక మంచి సంవత్సరంగా మారబోతుంది. 26వ సంవత్సరం నీకు ఒక కొత్త జీవితాన్ని ఇవ్వబోతుంది. ఈ 26వ సంవత్సరం నీ పాత వస్త్రాలను విడిపించబోతుంది. ఈ 26వ సంవత్సరం ఈ నూతన వస్త్రాలు నిన్ను ధరింప చేయబోతుంది. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, ఇప్పటిదాకా జీవించినటువంటి ఈ పాపపు జీవితం ఇక చాలు. ఈ పాపపు జీవితం మన నరకాన్ని నెట్టుకు వెళ్తుంది. ఈ పాపపు జీవితం మనం అయోగ్యమైన వాళ్ళగా గుర్తింపు తెస్తుంది. కాబట్టి వీటన్నింటిని కూడా తీసివేయటానికి మనందరం కూడా ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు. అదే కాకుండా ప్రియ సహోదరులారా, శిష్యులు క్రీస్తు ప్రభువు బోధించారు. సొదొమ గొమొర పట్టణ ప్రజలు గతి ఏ విధంగా మారిందో ఆ విధంగా మనం మారకూడదు అని దేవుడు చెప్తున్నారు. నా ప్రియ సహోదరులారా, సొదొమ గొమొర పట్టణం అంటే దేవునికి కోపం వచ్చింది, ఉగ్రత వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈరోజు మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు వచ్చింది అంటే దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. ఏదైతే ఆయన చెప్తున్నారో ఆయనకు వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాం, ఏదైతే ఆయన మాట్లాడుతున్నారో దానికి విరుద్ధంగా ప్రవర్తిస్తున్నాం. కొద్ది సమయాన్నైనా దేవునికి మనం ఇవ్వలేకపోతున్నాం. లోకానికి, లోక క్రియలకి, లోక సంపదలకి, లోక పనులన్నిటికి కూడా ప్రియ సహోదరులారా ఎంతో సమయాన్ని వెచ్చిస్తున్నాం. కానీ దేవునికి మాత్రం చాలా తక్కువ సమయాన్ని ఇస్తున్నాం. ఒకవేళ ఇస్తే ఇస్తాం, లేకపోతే లేదు. ఈ వారం చర్చికి వెళ్దాం అనుకుంటాం కానీ వెళ్ళలేకపోతాం, పర్వాలేదు రేపు నెక్స్ట్ వెళ్దాం అనుకుంటాం. ఆ విధంగా రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఆ విధంగా రోజులు గతిస్తూ ఉన్నాయి ప్రియ సహోదరులారా. ఆ విధంగా కాకుండా ఏదైతే సొదొమ గొమొర పట్టణం ప్రజలు గతి ఏమైందో తెలుసా ప్రియ సహోదరులారా? ఆ విధంగా మన గతి కాకుండా ఉండేటట్లుగా ఇప్పుడే ఈరోజే రోషం కలిగి ప్రార్థన చేద్దాం. ఆమేన్. రోషం కలిగి నీ శరీరం ఒక మహిమ శరీరంగా మార్చబడింది. నీ శరీర రోగాలన్నీ కూడా యేసు నామములో పారిపోతాయి. నీ శరీరంలో ఉన్న బాధలన్నీ కూడా యేసు నామములో విడుదలైపోతాయి. నీకున్న రోగాలన్నీ కూడా యేసు నామములో విడుదలైపోతాయి. కాబట్టి ఈ రోజు నుండి నేను ఖచ్చితంగా ప్రార్థన చేయాలని నిశ్చయంగా చెప్పుచున్నానని చెప్పాను. ప్రియ సహోదరులారా, ఖచ్చితంగా నేను ప్రార్థన చేసే ఒక ఇల్లుగా మార్చుకోవాలని మనం తీర్మానం చేసుకోవాలి. దివ్యవాక్కు కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం.
దివ్యవాక్కు కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మనం మారాలి. ఎప్పుడైతే మనం మారతామో అప్పుడు దేవుడు దీవించి ఆశీర్వదిస్తారు అని చెప్తా ఉన్నారు. అదే కాకుండా మన కుటుంబాన్ని యోగ్యమైన కుటుంబంగా మార్చకపోతే సొదొమ గొమొర పట్టణ గతి మన గృహానికి కూడా వస్తుందేమో. ప్రియ సహోదరులారా, ఇది మనము భయపడటానికి కాదు, కానీ అక్కడ శ్రమ అనుభవించారు అంటే కొంచెం దేవునికి విరుద్ధంగా ప్రవర్తించారు, అందుకే వాళ్ళు శ్రమ అనుభవించారు. ఈరోజు మనం కూడా దేవునికి విరుద్ధంగా ప్రవర్తిస్తే ఒకవేళ ఏదైనా శ్రమ అనుభవిస్తామేమో. అది అనుభవించకుండా ఉండాలంటే ప్రార్థన చేసుకోవాలి అని గ్రహించడానికి మనం ఈ మాటలు ప్రియ సహోదరులారా. కాబట్టి భయపడాల్సిన అవసరం లేదు, కానీ ఎంత భయపడ్డ వాళ్ళనైనా చేయబట్టుకొని నడిపించే దేవుడు మనకున్నారు కాబట్టి మనం భయపడాల్సిన అవసరం లేదు ప్రియ సహోదరులారా. కాబట్టి నీ గృహానికి ఆ యొక్క పరిస్థితులు రాకమునిపే నువ్వు మేల్కొని అని ప్రభు మనందరికీ మనందరూ కూడా హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రభువా, ఈ రోజున నా గృహంలో మోకాళ్ళు వేసి ప్రార్థన చేస్తాను. ఈ రోజున నేను మోకాళ్ళు వేయలేకపోయినా నా మంచం మీద కూర్చొనైనా నేను చేతులెత్తి ప్రార్థన చేస్తాను. ఇదిగో నాకున్నటువంటి ప్రతి ఒక్క విపత్తును యేసు నామములో తీసివేయి. ఈ రోజున మనం అయితే 50 సంవత్సరాలకే కుంగిపోతున్నాం, 50 సంవత్సరాలకే చనిపోతామేమో భయపడుతున్నాం. ఈ రోజున మనం ఎంతో ఇబ్బంది పడుతున్నాం. అటువంటి ఇబ్బందులు రాకుండా, అటువంటి పరిస్థితులు రాకుండా నువ్వు బిడ్డ తరాలు నువ్వు చూస్తావని ఏ విధంగా దేవుడు చెప్పారో ఆ విధంగా మనం తరాలు చూడాలి అంటే మనం కూడా ప్రియ సహోదరులారా ప్రార్థన పెంచాలి, ప్రార్థనా జీవితాన్ని అనుభవించాలి, దేవుని దగ్గర పదే మొరపెట్టాలి, దేవుణ్ణి ఆశ్రయించాలి, దేవునికి దగ్గరగా ఉండాలి. ఆయన నీకు సన్నిహితంగా ఉండగానే, సమీపంగా ఉండగానే ఆయన వేడుకోవటం నువ్వు మర్చిపోబాకు, ఆయన్ని ఆశ్రయించడం నువ్వు మర్చిపోబాకు అని ప్రభు హెచ్చరిస్తా ఉన్నాడు. అదే కాకుండా దేవుని శిష్యులు వాక్యాన్ని అందిస్తున్నారు ప్రియ సహోదరులారా. వాళ్ళ ద్వారా దేవుడు దీవెనలు ఇస్తున్నారు. దేవునికి స్తోత్రం. దేవుని పనివారు ప్రియ సహోదరులారా, వారు కూడా ఎన్నో కష్టాలను అనుభవించి వాక్య ప్రచారం చేస్తానే ఉన్నారు. ఇప్పుడు దేవుడు మన ఫాదర్లను ఎన్నుకున్నారు, వాళ్ళని అభిషేకించారు, వాళ్ళని మన మధ్యకు పంపిస్తున్నారు. పంపించినప్పుడు ప్రియ సహోదరులారా, వాళ్ళే వాక్య ప్రచారాన్ని చేయటానికి ఎన్నుకొని నియమించి పంపినటువంటి బిడ్డలు. కాబట్టి ఆ బిడ్డలు చేసిన ప్రతి ఒక్క పని కూడా 100% సక్సెస్ అవ్వాలంటే, కాబట్టి ఆ యేసయ్య నీ ఇంటికి రావాలంటే నీ ఇల్లు దీవించబడాలి, నీ ఇల్లు ఆశీర్వదించబడాలి, నీ ఇల్లు యోగ్యంగా మారబడాలి. కాబట్టి ఆ విధంగా నువ్వు ఎప్పుడు కూడా దీవించబడాలంటే నువ్వు యోగ్యంగా మారాలి. నీ కుటుంబంలో ప్రార్థన ఉండాలి. లేకపోతే వాళ్ళు ఒకవేళ ఫాదర్ వచ్చి మనల్ని దీవించినా సరే ఆ యొక్క దీవెనలన్నీ కూడా వాడు తిరిగి వాళ్ళమంటే వెళ్ళిపోతాయి. అందుకే వాళ్ళకి చెప్తున్నారు, నీ కాళ్ళు దుమ్ము కూడా వాళ్ళ ఇంట్లోనే దులిపిరా, అది నువ్వు మళ్ళీ తెచ్చుకోవాక అని ప్రభు హెచ్చరిస్తున్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యోగ్యమైన ఇల్లుగా నువ్వు మార్చుకో అంటున్నారు. ఆ నియమాల ప్రకారంగానే జరుగుతాయి, లేకపోతే అవి జరగవు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా, యోగ్యమైన ఇల్లు శ్రేష్టమైన ఇల్లుగా మారాలి అని చెప్తున్నారు. రమ్మన్న చోటకల్లా వెళ్ళరాదు అని చెప్తున్నారు. మనం అనుకుంటాం, ఏంటి వాళ్ళు రాలేదు వీళ్ళు రాలేదు అంటే ప్రభు యొక్క అనుగ్రహం దొరకలేదు, ప్రభు యొక్క పర్మిషన్ రాలేదు. ప్రభు యొక్క అనుగ్రహం వచ్చిన రోజునే నా ఇంట్లో కుటుంబ ప్రార్థన ఏర్పాటు అవుద్ది. ఆ కుటుంబ ప్రార్థన ఏర్పాటు అవ్వాలి అంటే ప్రభు యొక్క కృప కావాలి అంటే నేనేం చేయాలి? ప్రార్థన చేయాలి. చేసినప్పుడు నా కుటుంబంలో దీవెనలు పొందుతాయి. ఎప్పుడైతే ప్రార్థనా పనులు నా ఇంటికి వస్తారో, ఎప్పుడైతే నా ఇంట్లో మోకాలేస్తారో, ఎప్పుడైతే చేతులెత్తి ప్రార్థన చేస్తారో అప్పుడు నా ఇంట్లో ఉన్న దురాత్మ శక్తులు, దుష్టాత్మ శక్తులు అన్నీ కూడా యేసు నామములో వెళ్ళిపోతాయి. ఈ ముందు నేను చేసిన ప్రార్థనకి అనుగ్రహంగా దేవుడు వాళ్ళని నా ఇంటికి పంపించి నా ఇంటిని దీవించారు, నా ఇంటిని ఆశీర్వదించారు, నా ఇంటిని కరుణించారు అని మనం గ్రహించాలి ప్రియ సహోదరులారా. యూదులంతా కూడా ఒకళ్ళకొకళ్ళు ఎదురొచ్చినప్పుడంట నీకు శాంతి కలుగునుగాక అని దీవించుకునే వాళ్ళంట ప్రియ సహోదరులారా. ఒకళ్ళనొకళ్ళు ప్రేమగా పలకరించుకునే వాళ్ళంట ప్రియ సహోదరులారా. కానీ మన దగ్గర ఆ ప్రేమ లేదు, ఆ శాంతి లేదు. మనం అనుకున్నాం, నేను చాలా గొప్ప కదా, నేనెందుకు నిన్ను పలకరించాలి నేను అనుకుంటాను, నేనెందుకు పలకరించాలి. ఆ విధంగా మనం ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకోలేకపోతున్నాం, ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోలేకపోతున్నాం, ఒకళ్ళనొకళ్ళు శాంతి సమాధానాన్ని చెప్పుకోలేకపోతున్నాం ప్రియ సహోదరులారా. అందుకే ఈ రోజున అక్కడ యూదులు ఏ విధంగా మీకు శాంతి కలుగునుగాక,
అని ఒకళ్ళనొకళ్ళు దీవించుకున్నారో, ఒకళ్ళనొకళ్ళు ప్రేమించుకున్నారో ప్రియ సహోదరులారా, అదేవిధంగా మీరు కూడా ఒకళ్ళనొకళ్ళు పలకరించుకోనండి, ఒకళ్ళొకళ్ళు ప్రేమించుకోనండి అని చెప్తున్నారు. శత్రువులు ఎవరైనా ఉంటే జ్ఞాపకం చేసుకోవాలి. అయ్యా పలానా వాళ్ళు నాతో శత్రుత్వంగా ఉన్నారు, పలానా వాళ్ళు నాతో పలకటలేదు, నీ చిత్తమైతే వాళ్ళని క్షమించే మనసు నాకు దయచేయి ప్రభువా, వాళ్ళను మన్నించే మనసు నాకు దయచేయి ప్రభువా, వాళ్ళు పలకరించే మనసు నాకు దయచేయి ప్రభు అని అడగాలి. ఎవరితో కూడా శత్రుత్వంగా ఉండకూడదు. ఉంటే ఆ ప్రార్థన నాకు పనికిరాదని ప్రభు చెప్తున్నాను. నువ్వు ఒకవేళ అర్పణ అర్పించాలంటే నువ్వు మొదటిగా జ్ఞాపకం చేసుకో, నువ్వెవరితో పలకటలేదో, నువ్వెవరితో పశ్చాత్తాపట్టలేదో, నువ్వెవరితో సరిగా సక్రమంగా ఉండలేదో వాళ్ళందరినీ జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకం చేసుకొని వాళ్ళలో ప్రియ సహోదరులారా ఏదైతే అటువంటి క్రియ ఉందో దాన్ని తీసివేసుకొని వాళ్ళతో సఖ్యపడిన తర్వాతనే నాకు అర్పణ అర్పించు అని దేవుడు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేను అర్పణ అర్పించాలంటే, నా హృదయం అనే అర్పణ అర్పించాలంటే, నా హృదయాన్ని దేవునికి సమర్పించాలంటే, నా హృదయంలో దేవుని పిలుచుకోవాలంటే, నా హృదయం నిండుకోవాలంటే ప్రియ సహోదరులారా మొదటిగా పశ్చాత్తాపడాలి. ఎవరి మీద కానీ కోపం కానీ, క్రోధం కానీ, అసూయ కానీ, ద్వేషం కానీ నా హృదయం నిండా పెట్టుకొని నా హృదయానికి తాళం వేసుకున్న తర్వాత నా ప్రభువా నా హృదయంలోకి రండి అంటే నా ప్రభు రారు అని మనం గ్రహించాలి. గ్రహించి ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని క్షమించాలి, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళని మన్నించాలి, ఎవరైతే శత్రువులు ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రభువా ఇదిగో నేను నీ కోసం తల దించుకున్నాను, నీ కోసం తల వంచుకున్నాను, నీ కోసం నేను పలకరిస్తున్నానని పలకరించగలగాలి. కాబట్టి ప్రియ సహోదరులారా అప్పుడు నీ కోసం నేను కార్యాలు చేస్తానని ఆయన ముందుకు వస్తారు. నీకు కావాల్సిన కార్యాలన్నీ నేనే జరిగిస్తానని ఆయన చెప్తారు. కాబట్టి ఆ విధంగా ప్రియ సహోదరి సహోదరులారా మన జీవితాన్ని మార్చుకోవాలి. 26వ సంవత్సరం ఒక కొత్త జీవితం, 26వ సంవత్సరం ఒక కొత్త మార్పు, 26వ సంవత్సరం ఒక కొత్త మాటలు, కొత్త క్రియలు అన్నీ కూడా నా జీవితంలో కొత్తగా ఉండాలి ప్రభు అని దేవుణ్ణి అడుగుదాం. అయితే శిష్యులు ప్రియ సహోదరులారా శాంతి కలుగును గాక అని అనకపోతే మనకు శాంతి కలుగదు. దేవునికి స్తోత్రం. ఎవరైతే వచ్చి మన ఇంట్లో ప్రార్థన చేయడానికి వచ్చారో వాళ్ళు శాంతి కలుగునుగా కానీ శాంతి కలగాలని ప్రార్థన చేస్తే తప్ప మన కుటుంబానికి శాంతి కలగదు, మన మనుషులకి శాంతి కలగదు. ఒకరి మీద ఒకరికి పోరాటం, ఒకరి మీద ఒకరికి కోపం, ఒకరి మీద ఒకరికి ఎంతో పౌరుషం ప్రియ సహోదరులారా ఇవన్నీ కూడా మనం పెంచుకుంటూ పోవటం వలన దేవుని స్వీకరించలేకపోతున్నాం. ఇవన్నీ కూడా ఎప్పుడైతే కోతకు వస్తామో, ఎప్పుడైతే తీసివేసుకుంటామో అప్పుడు దేవుడు మనలోకి ప్రవేశిస్తారు. అందుకే ఇక్కడ శాంతి కలుగును గాక అని వాళ్ళు గనక అనకపోతే, వాళ్ళు గనక దీవించకపోతే మనకి శాంతి కలగదు, మనకి ఆ దీవెనలు రావు అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ఈ రోజున ప్రియ సహోదరులారా నా కుటుంబానికి శాంతి కలగాలి, నా కుటుంబం శాంతి సమాధానంతో ఉండాలి. శాంతి సమాధానంతో ఉండాలంటే నా ప్రభు నా కుటుంబం వైపు ఒక్కసారి చూడాలి అని చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా అటువంటి పరిస్థితులు దేవుడు మనకి ఏర్పాటు చేయాలని చెప్తా ఉన్నారు. వారిని త్రోసిపుచ్చిన వారికి ప్రియ సహోదరులారా ఆ శాంతి దొరకదు. దేవునికి స్తోత్రం. ఎవరినైతే మనం త్రోసిపుచ్చుతాం, ఏంటంటే ఆ ఫాదర్ గారు వచ్చారు, ఏంటంటే ఈ ఫాదర్ గారు వచ్చారు, ఏంటంటే అది అసలు జరుగుద్దా, అది జరగదా, ఇట్లాంటివన్నీ కూడా మనం త్రోసిపుచ్చే మాటలు మాట్లాడుకున్నాం. దానివల్ల మనకు దొరకట్లేదని మనం గ్రహించాం. వాళ్ళు ఏదో ఇంకా చేయలేదు, వాళ్ళు ఇంకా చేస్తే ఏదో జరుగుద్దని ఆశిస్తాం. కానీ ప్రియ సహోదరులారా నేను త్రోసిపుచ్చాను, నేను సరిగా లేను, అందుకే ఆ వరాలు నేను పొందుకోలేకపోయాను, అందుకే ఆ దీవెనలు నేను పొందుకోలేకపోయాను అనే గ్రహింపు మనకున్నది ప్రియ సహోదరులారా. అటువంటి గ్రహింపు కాకుండా నిజంగా నేను పర్ఫెక్ట్గా ఉంటే దేవుడు నాకు తప్పకుండా సహాయం చేస్తారు, తప్పకుండా దేవుడు దీవెనలు ఇస్తారు అని మనం నమ్మాలి. నమ్మిన తర్వాత ప్రియ సహోదరులారా వాళ్ళు దీవిస్తే ఆ దీవెనలు మనకు రావాలని ఆశపడాలి. అదే కాకుండా క్రీస్తుని నిరాకరించిన ఇండ్లలో సొదొమ గొమొర్రాలాగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. దేవునికి స్తోత్రం. ప్రియ సహోదరులారా దేవుని ధిక్కరించిన ఇళ్ళు సొదొమ గొమొర్రా పట్టణంలాగా. దేవునికి స్తోత్రం. ఇదేంటి కొంతమంది దేవుని ధిక్కరిస్తూ ఉంటారు, కొంతమంది దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తూ ఉంటారు. అటువంటి ప్రవర్తన ఉన్నప్పుడు ప్రియ సహోదరులారా మన ఇంట్లో దీవెనలు రావు. సొదొమ గొమొర్రా పట్టణం ఏ విధంగా
ఇబ్బందుల పాలైందో అదేవిధంగా మన కుటుంబం లేకపోతే మన శరీరం కూడా ఇబ్బందుల పాలైపోతూ ఉంటుంది. అటువంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి నువ్వు ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి, దేవుడిని అడగాలి. అయ్యా నాలో కూడా ఏమన్నా తప్పులు ఉండొచ్చు, నాలో కూడా ఏమన్నా పొరపాట్లు ఉండొచ్చు, నన్ను క్షమించు, నన్ను దీవించు, నన్ను మన్నించు, మంచి ప్రార్థన నాకు దయచేయి ప్రభువా, మంచి జీవితాన్ని నాకు దయచేయి ప్రభు అని ప్రియ సహోదరులారా అడగాలి. ఇంకా హెచ్చరిస్తున్నారంట, మీ ఇళ్లలో సొదొమ గొమొర పట్టణంలాగా అవ్వకుండా ఉండాలంటే నువ్వు ప్రార్థన చేయి. లేకపోతే కష్టం మీద కష్టం, బాధల మీద బాధలు, వేదన మీద వేదనలు, సమస్యల మీద సమస్యలు వస్తూనే ఉంటాయి. అటువంటి రాకుండా నువ్వు ప్రార్థన చేయని చెప్తున్నారు. మనకు వారి బోధించే సత్యము ప్రియ సహోదరులారా సొదొమ కంటే గొప్పది. ఆమేన్, దేవునికి స్తోత్రం. సొదొమ పట్టణం చాలా గొప్పదయ్యి ఉండొచ్చు, కానీ విరుద్ధంగా ప్రవర్తించింది కాబట్టి దెబ్బతింది. అదేవిధంగా ఈ రోజున మనం కూడా దేవుడు చేసిన మేలు, మనం వారి బోధించినటువంటి ఆ సత్యాన్ని గనక స్వీకరించకపోతే, ఆ మాటలు మనం గైకొనకపోతే, ఆ మాటలు మనం జీవితంలో తీసుకోలేకపోతే ప్రియ సహోదరులారా ఆ యొక్క సొదొమ గొమొర పట్టణం దేవుని యొక్క కృప లేకపోతే ఆయన యొక్క సత్యం, ఆయన యొక్క మాటల కంటే ఏమి గొప్పది కాదు. దేవునికి స్తోత్రం. మన జీవితం కూడా ఆయన మాటల కంటే శ్రేష్టమైంది కాదు, ఆయన మాటల కంటే గొప్పదే కాదు. ఆయన జీవితం కంటే నీ జీవితం నా జీవితం గొప్పదే కాదు. మనం అనుకుంటాం నేను చాలా గొప్పదాన్ని, నేను చాలా గొప్పవాడిని, నాకంటే ఎవరున్నారు, ఇక్కడ నేను ఏది మాట్లాడితే అదే, నేను ఏది శాసిస్తే అది గొప్పగా జరుగుద్ది అని మనం అనుకుంటాం. కానీ ప్రియ సహోదరులారా ఇవన్నీ లోకానికి సంబంధించినవి, ఇవన్నీ తాత్కాలికమైనవి, ఇవన్నీ కూడా వృధాగా పోయాయి, ఇవన్నీ కూడా వేస్ట్ ప్రియ సహోదరులారా. అట్లాంటివి కాదు, మనకు కావాల్సింది గొప్ప కార్యాలు కావాలి. దేవుడు చేసిన మేలులు సాక్ష్యాలు ఆయన సత్యాలు చాలా గొప్పవి. నీ జీవితంలో నా జీవితంలో ఆయన చేసినటువంటి మేలు చాలా గొప్పగా ఉన్నాయి. ఇప్పటిదాకా ఎన్ని మేలులు చేశారు ఒక్కసారి మనం గుండె మీద చేసుకుని ప్రభువా ఇప్పటి వరకు నా జీవితంలో నువ్వు ఎన్ని మేలులు చేసావని జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరులారా అవి మనం కొలవలేము, అవి మనం లెక్కించలేము, అవి మనం ఏ విధంగానైనా ఆయన రుణాన్ని తీర్చుకోలేము. అన్ని కార్యాలు మన జీవితంలో ఆయన చేశాడు. ఆయన మేలులు, ఆయన సాక్ష్యాలు, ఆయన సత్యం, మన జీవితంలో చేసిన సత్యాలు చాలా ఉన్నాయి. అవన్నీ కూడా జ్ఞాపకం చేసుకోండి. అవన్నీ కూడా ఆయన ఇచ్చిన దీవెనలే, అవన్నీ కూడా ఆయన చేసిన మేలులే. కాబట్టి ఆ మేలులను బట్టి నువ్వు ఆయనకి ఇంకా ఎక్కువగా కృతజ్ఞత తెలియచేయండి, ఇంకా ఎక్కువగా దేవుణ్ణి ఆరాధించండి అని ప్రభు చెప్తా ఉన్నారు. కాబట్టి ప్రియ సహోదరులారా ఇటువంటి అవకాశాన్ని మనం త్రోసిపుచ్చుకోకుండా మనం ప్రతిసారి కూడా మన గురువులను పిలిచి మన ప్రార్థన చేయించుకొని మన కుటుంబాల్లో గొప్ప కుటుంబాలుగా మార్చుకుందాం, వాళ్ళ దీవెనలను మనం పొందుకుందాం. దేవునికి స్తోత్రం. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రభువానికి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా. ఆశ్చర్యకరుడానికి వందనం అయ్యా. కుటుంబాన్ని యోగ్యమైన కుటుంబంగా మార్చుకోమని చెప్తున్నావు దేవా. ఏ విధంగా యోగ్యమైన కుటుంబంగా ఉన్నప్పుడు నీ శిష్యులు నీ ఇంట్లోకి వచ్చి బోధించినప్పుడు ఆ దీవెనలన్నీ నీ ఇంట్లో కుమ్మరించబడతాయి. ఒకవేళ నువ్వు యోగ్యమైన కుటుంబంగా మార్చకపోతే ఆ దీవెనలు తిరిగి వాళ్ళమంటే వెళ్ళిపోతాయి అని చెప్తున్నావు తండ్రి, నీకు స్తోత్రం. అటువంటి కుటుంబం కాకుండా యోగ్యమైన కుటుంబంగా మా కుటుంబాన్ని మార్చుకునేటటువంటి ఆ శక్తిని బలాన్ని మాకు దయచేయమని నీ కృపలో ఉంచమని మా ప్రభు అయిన యేసయ్య పేరిట వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.